ఊరికే యూరిన్‌కి వెళ్ళాలనిపించడం, ఆపుకోలేకపోవడం, వెళ్తుంటే మంట, నొప్పి రావడం, ఇంకా సివియర్ అయితే యూరిన్‌లో బ్లడ్, ఇంకా ఫీవర్ కూడా రావచ్చు. హలో! నేను డాక్టర్ శ్వేత. ఏ టు జెడ్ హెల్త్ సిరీస్‌లో ఇవాల్టి మన లెటర్ యు, యూటీఐ. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. అసలు ఈ ఇన్ఫెక్షన్స్ ఎందుకొస్తాయి? రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఫస్ట్, ఇంటర్కోర్స్ అయిన వెంటనే యూరిన్ పాస్ చేసి ఆ ఏరియాని వాటర్‌తో క్లీన్ చేసి డ్రైగా పెట్టుకోవాలి. సెకండ్, టైట్‌గా ఉండే జీన్స్, సింథటిక్ ఇన్నర్‌వేర్ లాంటివి వాడకుండా బ్రీతబుల్‌గా ఉండే కాటన్ బట్టలు వేసుకోవాలి. దీనివల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. థర్డ్, అవసరం లేకపోయినా యాంటీబయాటిక్స్ వాడడం. దీనివల్ల గుడ్ బ్యాక్టీరియా తగ్గిపోయి ఈ బ్యాడ్ బ్యాక్టీరియా పెరిగి ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఫోర్త్, అమ్మాయిలు వాడే వెజనల్ వాషెస్. వీటి వల్ల కూడా గుడ్ బ్యాక్టీరియా తగ్గిపోతుంది. ఇంకా యూరిన్ ఎక్కువగా హోల్డ్ చేసుకున్నా కూడా దీంట్లో బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ అయ్యి ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇందాక చెప్పిన లక్షణాలన్నీ మీకు కనిపిస్తే వెంటనే ఒక మంచి హోమియో డాక్టర్ని కలిసి వెంటనే ట్రీట్మెంట్ తీసుకోండి. చాలా మంచిగా తగ్గుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియో లెటర్ వితో కాళ్ళలో నరాలు బయటికి కనిపిస్తున్నాయి అంటారు. ఏంటో గెస్ చేసి కింద కామెంట్స్లో చెప్పండి.